హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 2024లో కొన్ని మంచి మూవీస్ వచ్చాయి గైస్. కొన్ని మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీస్ కూడా చాలా వచ్చాయి. అలానే కొన్ని వరస్ట్ రాడ్ మూవీస్ కూడా వచ్చాయి. 2024లో నాకు అస్సలు నచ్చని మూవీస్ ఈ వీడియోలో చెప్తాను. ఈ మూవీస్ అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అండ్ ఇఫ్ మీకు ఏదైనా మూవీ నచ్చుంటే ప్లీజ్ అఫెండ్ అవ్వకండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. సో ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. 10th మూవీ ఈస్ బుల్ బులే 3. యాక్చువల్లీ బుల్ బులే 2 వచ్చినప్పుడు అది చాలా మందికి నచ్చింది. 200 crores కూడా కలెక్ట్ చేసింది. అదే క్రేజ్ ని క్యాష్ ఇన్ చేసుకోవడానికి ఈ పార్ట్ 3 తీశారని అనౌన్స్మెంట్ రోజే అందరికీ తెలుసు. నా దరిద్రం ఏంటంటే ఈ మూవీ నేను థియేటర్లో చూసాను. నాకైతే అస్సలు నచ్చలేదు గైస్. బట్ థియేటర్లో కొంతమంది ఆడియన్స్ నవ్వుతున్నారు. వాళ్ళకు నచ్చిందేమో, నాకైతే క్రింజ్ కంపు కొట్టింది. ఆ క్లైమాక్స్ ఏంటంటే అసలు యాజ్ ఇట్ ఈస్ ఓం భీమ్ బుష్ మూవీ నుంచి లేపేశారు. కామెడీ పేరుతో క్రింజ్ చూపించారు. ఈ మూవీ డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది. ఆ వీడియో ఒకసారి చూసేయండి. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. 9th మూవీ ఈస్ గోట్. ఈ మూవీ కూడా నేను థియేటర్లో చూసాను. అది కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసాను. ఫస్ట్ హాఫ్ అంటే ఏదో కొంచెం మంచిగా వెళ్ళింది. బట్ సెకండ్ హాఫ్లో ఆ యంగ్ విజయ్ గెటప్ అయితే కామెడీ అసలు. నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. వాకౌట్ చేద్దాం అనుకున్నా కానీ ముందేమన్నా బాగుంటుందేమో అని ఆగి కూర్చున్నా. పాపం మీనాక్షి చౌదరిని ఎర్రీ పప్పని చేసేసారు. అండ్ ఆ సిఎస్కే రెఫరెన్సెస్ ఏంటండి? అసలు ఆడియన్స్ కోసం తీసారా లేక సిఎస్కే ఫ్యాన్స్ కోసం తీసారా? నాకైతే అస్సలు నచ్చలేదు. మళ్ళీ గోట్ 2 అంట, కామెడీ కాకపోతే. అండ్ ఈ మూవీ ఆల్రెడీ మీరు చూస్తుంటే మీ ఫీలింగ్ ఏంటి? మీకు నచ్చిందా? ఈ మూవీ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది. ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి. 8th మూవీ ఈస్ నా సామిరంగా. ఏం చెప్పాలి ఈ మూవీ గురించి? పైన చెప్పిన 2 మూవీస్ అట్లీస్ట్ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చాయి. బట్ ఈ మూవీ అయితే అసలు ఎవరికి నచ్చుండదు. నా కర్మకాలి ఈ మూవీ కూడా నేను థియేటర్లో చూశాను. సర్ప్రైజ్ ఏంటంటే నా ముందు నా పక్కన కూర్చున్న వాళ్ళు ఇంటర్వెల్ తర్వాత కనిపించలేదు. తర్వాత అర్థమైంది నాకు పేషెన్స్ చాలా ఎక్కువ అని. ఈ మూవీ వచ్చినప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్ లేదు, సో వీడియో చేయలే. ఈ మూవీ మీరు చూసారా? మీకు ఎలా అనిపించింది? కామెంట్స్లో చెప్పండి. 7th మూవీ ఈస్ ద ఫ్యామిలీ స్టార్. ఈ మూవీ థియేటర్లో చూసి తట్టుకున్న వాళ్ళ కోసం ఒక సెకండ్ సైలెన్స్ పాటిద్దాం. కొండన్న గుణపానికి ఆయిల్ రాసి మరి దింపాడు. అసలు ఫస్ట్ సాంగ్ టీజర్ వచ్చినప్పుడు ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది అనిపించింది. బట్ టీజర్ అండ్ ట్రైలర్ చూసాక అర్థమైపోయింది. అందుకే ముందు జాగ్రత్తతో థియేటర్కి వెళ్ళలేదు. తర్వాత ఓటీటీలో వచ్చాక ఈ మూవీ కంప్లీట్ చేయడానికి 1 వీక్ పట్టింది గైస్. అసలు సినిమా ఎండ్ అయ్యే 10 minutes ముందు ఎవడైనా విలన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారా? కామెడీ కాకపోతే. కొండన్న ప్లీజ్ ఇలాంటి మూవీస్ తీయకు. 6th మూవీ ఈస్ సింగం అగైన్. బై గాడ్స్ గ్రేస్ ఈ మూవీ నేను థియేటర్లో చూడలేదు. జస్ట్ నిన్ననే ఓటీటీలోకి వచ్చింది. జస్ట్ అలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూద్దామని స్టార్ట్ చేశా. కళ్ళు తిరిగాయి గైస్ నాకైతే. అసలు ఫైట్ సీన్స్లో ఆ కెమెరా మూమెంట్ ఏంటండి? కంటిన్యూస్గా కెమెరా ఊగుతూనే ఉంటుంది. ఎవడైనా ఫుల్గా తిని ఈ మూవీకి థియేటర్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి తెలుసుకుంటే పాపం అనిపిస్తుంది. ఇఫ్ మీకు ఇంట్లోనే 4DX ఎఫెక్ట్ ఉన్న మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ చూడండి, డబ్బులు మిగులుతాయి. 5th మూవీ ఈస్ గంగువా. ఈ మూవీ కూడా నేను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసాను. రివ్యూ కూడా చేశాను. అసలు వీళ్ళు చేసిన ప్రమోషన్స్కి మూవీలో ఉన్న మ్యాటర్కి ఏమైనా సంబంధం ఉందా అండి? సినిమా మొత్తం అరుపులే. అసలు ఆ దిశ పట్టాని సీన్స్ అయితే క్రింజ్లకే క్రింజ్. చిరాకు వచ్చేసింది నాకైతే. అసలు ఆ సౌండ్ డిజైన్ చేసిన అనాలి. ఆ బీజిఎం ఏంటి? ఆ లౌడ్ మ్యూజిక్ ఏంటి? కొంచెం సెన్సిటివ్ పీపుల్ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ ఇయర్లో వచ్చిన అన్ని మూవీస్లో వరస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మూవీ ఇదే. 4th మూవీ ఈస్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. అసలు ఎప్పుడో ఆగిపోయిన మూవీని ఫెవికాల్తో అతికిచ్చి రిలీజ్ చేశారు. అసలు స్టోరీ లేదు, లిప్సింగ్ లేదు, ఏదో ఖర్చు పెట్టి తీసాం. జనాలు ఎర్రిగొర్రల్లే ఏదైతే ఏముంది చూస్తారులే అని రిలీజ్ చేశారు. నిజంగా నేను ఎర్రిగొర్రనే. ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను, రివ్యూ కూడా చేశాను. మీరు ఇంకా ఈ మూవీ చూడకపోతే అస్సలు చూడకండి, టైం బొక్క. టాప్ 3 చెప్పే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే మన కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. 3500 అయ్యారు. ఈ ఇయర్ ఎండ్లోపు అట్లీస్ట్ 4000 అయినా అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. వీకెండ్ లోపు టాప్ 10 బెస్ట్ మూవీస్ ఆఫ్ 2024 వీడియో చేస్తాను. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇక టాప్ 3 విషయానికి వస్తే యాక్చువల్లీ టాప్ 3 కాదు, ఒక సర్ప్రైజ్ మూవీ కూడా ఉంది. అది లాస్ట్లో చెప్తాను. అండ్ ఈ మూవీస్ గురించి మాట్లాడాలంటేనే భయం వేస్తుంది భయ్య. ఈ మూవీస్ నాకు ఇచ్చిన ట్రామా అంతా ఎంత కాదు, ఆల్మోస్ట్ ఫీవర్ వచ్చేంత ట్రామా ఇచ్చాయి ఈ మూవీస్ అన్ని. 3rd మూవీ ఈస్ మట్కా. ఈ మూవీ కూడా నేను థియేటర్లో చూశాను, రివ్యూ కూడా చేశాను. ఇక లింక్ ఉంటుంది. ఈ మూవీకి అసలు వెళ్ళకూడదు అనుకున్నా గైస్. బట్ మా ఫ్రెండ్ మా ఊరికి వచ్చాడు. ఇక తెలిసిందేగా, బాయ్స్కి తిరగడానికి పెద్దగా ప్లేసెస్ ఏమి ఉండవు. అలా బిర్యానీ తిని ఈ మూవీకి వెళ్ళిపోయాం. ట్రస్ట్ మీ గైస్, నేను రిలీజ్ అయిన సెకండ్ డే ఆఫ్టర్నూన్ షోకి వెళ్ళాను. థియేటర్లో నేను, నా ఫ్రెండ్ అండ్ ఒక ముసలి తాత తప్ప
ఇంకెవ్వరు లేరు. పాపం మా థియేటర్ ఓనర్స్ ముగ్గురున్నా కూడా షో వేశారు. రాడ్‌లకి రాడ్ గైస్. ఈ మూవీ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ గురించి తలుచుకుంటే ఎలానో ఉంది. మీరు థియేటర్‌లో చూసారా? మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? కామెంట్ చేయండి. టాప్ 2 మూవీస్ ఫస్ట్ పార్ట్ కోసం పోటీ పడుతున్నాయి. 'డబుల్ స్మార్ట్' అండ్ 'మిస్టర్ బచ్చన్'. 'డబుల్ స్మార్ట్' ఫస్ట్ షో చూసాను. అండ్ 'మిస్టర్ బచ్చన్' అయితే ప్రీమియర్ షో చూసా గైస్. ఇక్కడ రివ్యూస్ ఉంటాయి. సీరియస్లీ గైస్, 'డబుల్ స్మార్ట్' అండ్ 'మిస్టర్ బచ్చన్' బ్యాక్ టు బ్యాక్ చూసేసరికి నాకు ఫీవర్ వచ్చేసింది. 2 డేస్ అసలు బెడ్ మీద పడిపోయా. ఆ రేంజ్‌లో టార్చర్ చేశాయి. ఈ మూవీస్ చూసాక అనిపించింది, ఇక నుంచి ఎంత డబ్బులు పెట్టి మూవీకి వెళ్ళినా నచ్చకపోతే వాకౌట్ చేయడంలో తప్పు లేదు అని. మరి ఆడియన్స్‌ని గ్రాంటెడ్‌గా తీసుకున్నారు గైస్. అట్టర్‌కి అట్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. అండ్ ఒక సర్ప్రైజ్ మూవీ ఉందని చెప్పాను కదా! ఆ మూవీ నేమ్ నేను చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు స్ట్రైక్ వేసి ఛానెల్స్ లేపేస్తున్నారు. సో, నాకు కొంచెం భయంగా ఉంది. అందుకే ఆ మూవీ నేమ్ చెప్పట్లేదు. సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ స్క్రీన్ మీద వస్తది కదా! అదే నేమ్. ఈ మూవీ థియేటర్‌లో చూసి బ్రతికి బయటపడ్డ వాళ్ళు కనిపిస్తే దండేసి దండం పెడతాం గైస్. అస్సలు ఈ మూవీ థియేటర్‌లో చూసి తట్టుకున్నారంటే వాళ్ళు అసలు గ్రేటెస్ట్ ఆఫ్ ద ఆల్ టైమ్. సో, ఇది గైస్ ఈ ఇయర్‌లో నేను చూసిన వరస్ట్ మూవీస్. మీ వరస్ట్ మూవీస్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్ 10 బెస్ట్ మూవీస్ ఈ ఫ్రైడే లోపు అప్లోడ్ చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.